అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం. ఆత్మదర్శనం కోసం, సత్యదర్శనం కోసం, ఈ దర్శనం చేసుకున్న తర్వాత సత్యముతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, అద్భుతమైన పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మిత్రులారా. ఎంతోమంది ఎన్నో అడుగుతూ ఉంటారు. మీ సందేహాల నివృత్తి కోసమే ఈనాటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు, సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి స్ట్రైట్గా మీ ప్రశ్న అడగవచ్చు. చక్కని సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు. ఎన్నో సేత్ వర్క్షాప్స్, కౌన్సిలర్స్ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ప్రస్తుతం పిఎంసిలో వైస్ ప్రెసిడెంట్గా వారి బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి సేత్ శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలతో పాటు చక్కని సమాధానాలు విందాం. నమస్కారం సార్. నమస్తే అండి, అందరికీ నమస్తే సార్. చాలామందికి ఈ మధ్యన వచ్చేటిది ఏంటి అంటే, ఎక్కువ మంది అడుగుతున్నది, ప్రాపంచికంగా ఏ సాధన లేని వాళ్ళు కలిసి ఉంటున్నారు, బాగుంటున్నారు, కనబడుతుంది. కానీ ఆధ్యాత్మికతలో ఉన్నవారే ఒకరికి పడక, ఒకరితో ఒకరు సఖ్యత లేక వర్గాలుగా విభజింపబడుతున్నారు. ఎందుకని? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ సార్, ప్రాపంచికంగా ఉన్నవాడు ప్రాపంచికంగానే ఉంటాడు. బట్ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళ లక్ష్యం స్పిరిచువల్గా ఉంది. అంటే నేను ఆత్మపరంగా ఎదగాలి, ఇదే నాది ఆఖరి జన్మ అవ్వాలి, ఈ భూమి మీద ఆఖరి జన్మ అవ్వాలి. ఇలా అనుకున్నప్పుడు మరి గత జన్మ బ్యాలెన్స్లు అన్నీ ఉంటాయి కదా. రైట్. ఎదగాలి అనుకున్నప్పుడు ఇక బ్యాలెన్స్లు క్లియర్ చేయాలి. అదంతా మనం పే చేయాల్సిన ట్యాక్స్ అంతా కట్టేసి పెండింగ్ ట్యాక్స్ జీరో చేసుకుంటే ఇంకా ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి సో ఒక స్పిరిచువల్ పర్సన్స్కి ఏముంటుంది అంటే, బహుముఖ కోణాల్లో వాళ్ళ చైతన్య విస్తరణ జరుగుతూ ఉంటుంది. ఆ చైతన్య విస్తరణకి ఏవైతే అడ్డుగా ఉన్నాయో, బ్యాలెన్సెస్ అనండి, ఏవైతే ఇవిగా ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటానికి ఇలా జరుగుతూ ఉంటుంది. అందరూ అనుకుంటారు, మీరు ధ్యానం చేస్తున్నారు, ఇంత సేవ చేస్తున్నారు, మరి మీకెందుకు ఈ సమస్యలన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే, వాళ్ళకి పైకి ఇది కనబడుతుంది సమస్య, కానీ వెనక క్లియర్ అవుతున్నది కనబడదు. రైట్. ఆత్మస్థితిలో చైతన్య శక్తి పెరుగుతుంది. ఫిజికల్గా సమస్యలు ఉన్నట్టు, ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు హాయిగా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే పోగైతున్నది ట్యాక్సులు. వాడికి అదే ఉంటుంది. వాడు అంతే, ఈ ప్రాపంచికత్వానికే విలువిస్తున్నారు. ప్రాపంచిక జీవితంలోనే వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఎదగాలన్న తపన అక్కడ లేదు, ఆత్మపరంగా ఎదగాలి అన్నది లేదు. కాబట్టి ఛాలెంజెస్ లేవు. వావ్, ఇది చాలా అల్టిమేట్ అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇది బయటికి వాళ్ళ పర్స్పెక్టివ్ అయితే, ఇప్పుడు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళు, ఎదుటి వాళ్ళతో సఖ్యత లేక వర్గాలుగా విభజింపబడుతున్నప్పుడు ఈ ఎదుగుతున్న వ్యక్తి, ఈ చైతన్య శక్తి పెంచుకుంటున్న వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి సార్? ఎస్, మనం అసలు దేనికోసం జీవిస్తున్నాము, అసలు మన ప్రయత్నం ఏంటి, అసలు నా లక్ష్యం ఏంటి అన్న దాని పట్ల ఎరుకని కలిగి ఉండాలి. విభేదాలను పెంచుకుంటూ వెళ్ళటము అంటే మళ్ళీ కర్మల్ని, అంటే ఆ ట్యాక్స్లని ఎక్కువ పెంచుకెళ్ళిపోవటమే. ఇంకా ఎక్స్ట్రా పెనాల్టీస్ పడుతూ ఉంటాయి. అట్లా వస్తాయి సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్ని నువ్వు స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా దాన్ని మలుచుకోగలగాలి. అదే ఛాలెంజ్ అక్కడ. అది ఎదగటానికి ఛాలెంజ్ ఏంటి అక్కడ అంటే, ఆ వచ్చిన సిచ్యువేషన్ని నువ్వు దాన్ని స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మలుచుకుని దాంతో నువ్వు క్లియర్ ఆఫ్ చేసుకుంటే అప్పుడే కదా మన చైతన్యం ఎదిగేది. అది అంటే ఎదగాలని ఎప్పుడైతే ఆధ్యాత్మికతలోకి వచ్చామో, ఎదగడానికి అడ్డున్నాయి అన్నీ
అడ్డున్న వ్యక్తులందరినీ ముందుకు తీసుకొస్తుంది, అంతే. వాళ్ళతో గత జన్మలు ఏవి ఉన్నాయో క్లియర్ చేయడానికి. అది ఆ వ్యక్తుల రూపంలో వచ్చినాయి, మనకి రూపంలో వచ్చినాయి, వ్యక్తులు కాదు. ఆ వ్యక్తులతో మనకేదో ఉంది కాదు. ఉండకపోవచ్చు. మనం ఎదగటానికి కావాల్సిన లెసన్ని నేర్చుకోవడానికి అథవా ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి అక్కడ ఒక అనుభవం క్రియేట్ అయింది. రైట్. ఆ అనుభవంలో నువ్వు అవేర్గా ఉండి, మనం అవేర్గా ఉండి రైట్, దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకుంటామా లేకపోతే పెనాల్టీలని యాడ్ చేసుకుంటామా, ఇట్స్ అవర్ చాయిస్. ప్రతి దాంట్లో మన చాయిసే. అంతే. ఇది చాలా అద్భుతంగా ఉంది సార్. అది వచ్చింది వ్యక్తి రూపంలో వచ్చింది, ఆ వ్యక్తి కాదు. వ్యక్తి కాదు, ఆ వ్యక్తి రూపంలో వచ్చింది. అది వ్యక్తి రూపంలో నేను ఛాలెంజ్ని ఫేస్ చేసి నా ఆత్మ ఉన్నతి కోసం నేను తెచ్చుకున్నాను అనే అవగాహనతో, ఎరుకతో ఉండాలి ఈ ఎదుర్కొంటున్న వాళ్ళు. వండర్ఫుల్. అప్పుడే కదా దాన్ని చక్కగా స్నేహపూర్వకంగా అక్కడ ఉన్న ఆ ఎనర్జీని డైరెక్షన్ మార్చాలి మనం. ఎస్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే అది. బయట ఎవరికి ఎలా అర్థమైనా అది ఫేస్ చేసే వాళ్ళు మాత్రం ఉండాల్సిన విధం ఇది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. రియల్లీ మనం అర్థం చేసుకోవాల్సిన అండర్స్టాండింగ్ బయట ఎవరికి ఎట్లా కనబడుతుంది అనేది పక్కన పెడదాం, ఫేస్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతే. ఫస్ట్ వీళ్ళకి ఆ ఎరుకు ఉండాలి. అసలు ఇది నేనేం కోరుకుంటున్నాను, నా జీవిత లక్ష్యం ఏంటి, అసలు దేనికోసం నేను జీవిస్తున్నాను అన్న ఎరుకు ఉండాలి వీళ్ళకి. అది ఆ ఎరుకు ఉన్నప్పుడు అచ్చా ఇట్లా సిచ్యువేషన్, ఒక అనుభవం ఇలా వచ్చింది, అక్కడ మనం ఎరుకతో దాన్ని ఆ ఎనర్జీస్ని చక్కగా ఒక సవ్యమైన దిశలోకి మలుచుకుంటే మనం ఎదిగినట్టు. అది ఎదుగుదలంటే అదే అక్కడ. అంతే కదా. ఆధ్యాత్మికత అంటేనే ఎరుకతో జీవించడం. అంతే. ఏదో ధ్యానం చేసినప్పుడే కళ్ళు మూసుకొని శ్వాసతో ఉండడం కాదు. మిగతా 23 గంటలు జరుగుతున్న దాని పట్ల ఎరుకతో ఉండడమే ఆధ్యాత్మికత. ఇది వాళ్ళకి అర్థం అవ్వాలి. వండర్ఫుల్ సార్, రియలీ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ సార్, ఇంకా చాలామందికి వచ్చే ప్రశ్న, ఆధ్యాత్మికంగా సాధన చేస్తున్న వ్యక్తులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా, ఇప్పుడు మీతో అనిపించుకోవడానికి ఒకలాగా, నాతో అనిపించుకోవడానికి ఒకలాగా, మంచి అనిపించుకోవడానికి, లేదా మన ముందు ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు పిఎంసికి వచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్తే ఇంకొకలాగా, ఇక్కడ చూసిన దాన్ని ఇంకొకలాగా చెప్పడం, ఇది ఇలా ఎందుకు చేస్తూ ఉంటారంటారు ఆ వ్యక్తులు? వాళ్ళు ఉన్న స్థితులు, మానసిక స్థితులు అవి. వాళ్ళ మానసిక స్థితులు అవి. ఎవరైనా కానీ ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళున్న స్థితులు, మానసిక స్థితులు అనండి, ఆత్మస్థితులు కావవి. ఆ మానసిక స్థితులు, మానసిక స్థితులు అవి. ఇప్పుడు ఇక్కడ ఏదున్నా తన వేలోనే చూసి తన వేలోనే బయట స్ప్రెడ్ చేయడం. అండర్స్టాండింగ్ అంటే మానసికమైన అండర్స్టాండింగ్తోనే అతను ప్రయత్నించినప్పుడు అలా అవుద్ది. అదే ఆత్మస్థితిలోకి వెళ్ళి ఆత్మపరంగా దాన్ని అవగాహన చేసుకొని, అంటే స్పిరిచువల్గా అర్థం చేసుకుంటే అక్కడ వేరే ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయగలుగుతారు. అంతే. వండర్ఫుల్ సార్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడి కొనసాగిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్తే అండి సార్. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి? మాదండి మండపేట పక్కనండి. నా పేరు నాగుండి. నాగు గారు అడగండి, మీ సందేహం ఏంటి? సార్, కొన్ని సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నానని 41 రోజులు ధ్యానం చేశానండి పిరమిడ్లోని. ఓకే. అయితే పత్రిక సార్ ఒకసారి కనిపించి నువ్వు చేసుకున్న కర్మలే నువ్వు అనుభవిస్తున్నావని పేపర్ మీద చూపించారండి. ఓకే. మళ్ళీ అలాగే ధ్యానం చేస్తుండగా ఇక పెన్ను నీ చేస్తున్నామా, నీ కర్మలు నువ్వే కొట్టుకోని చూపించారండి. ఓకే. ఓకేనండి. అక్కడికిక్కడ క్లాసులకి వెళ్ళేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, అంతా బాగానే ఉంది కానండి మా పాప చాలా బాగా ధ్యానం చేసేదండి. సడన్ గా ఆ అమ్మాయిలో మార్పు వచ్చింది, కొంచెం అల్లరి ఎక్కువైపోయి. నాగు గారు ఏమండి, నాగు గారు మీరు ఇంతకు ముందు శ్రీనివాసరావు సార్తో నేనున్నప్పుడే అడిగారు, సార్ సమాధానం కూడా చెప్పారు కదండి, మాకు ఐడియా వచ్చింది సార్. చెప్పండి. అవుతేనండి ధ్యానంలో చూసుకుంటే గత జన్మలో మా అమ్మాయి పిచ్చివాడి కింద కనపడిందండి. అవునండి, మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న మాకు గుర్తొచ్చింది. సేమ్ ప్రశ్న అడిగారు లాస్ట్ టైం, సార్ ఆన్సర్ కూడా చెప్పారు దీనికి. మీరు ఏమైనా వర్కౌట్ చేశారా దానిపైన? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఓకే బాగుంది.
ఇక్కడి నుంచి వచ్చిన ఆన్సర్ని తెలుసుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు కొద్దిగా కనబడుతుంది కదా. కనిపించిందండి, అదే చెప్దామనండి. రైట్, చెప్పండి, కంప్లీట్ చేయండి. కంప్లీట్ అవుతానండి. ఏంటి నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది సడన్ గానే అని చూసుకుంటే అండి, గత జన్మలో ఆమె ఒక పిచ్చివాళ్ళ కనిపించిందండి. అతను నేను చాలా బాధ పెట్టినట్టు. రైట్. సీతాయనం చదివండి, ఏంటమ్మా నాకు ఈ పరీక్ష అని అమ్మవారిని హెల్ప్ తీసుకుని అయితే అమ్మవారు ఆదిపరాశక్తి రూపంలో వదిలేయి అని అతన్ని హెచ్చరింటుందండి. ఓకే, అది ఆ దృశ్యం కనపడిందండి. ఇప్పుడు అంటే లాస్ట్ టైం చెప్పిన ఆన్సర్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి మేడం? అదే అండి, పిచ్చివాడుగా కనిపించాడు, అది అమ్మవారు వదిలే అని అంటుందండి. ఇంకా అయిపోయిన జన్మ. ఇప్పుడు ఇదంతా ఎవరిది? ఈ అనుభవం ఎవరిది? ఈ అనుభవం అంటే నాదేనండి. నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతుందని చూసుకుంటే గత జన్మలో మా అమ్మాయి పిచ్చివాడండి. రైట్ రైట్ రైట్. మీకు జరుగుతున్న అనుభవం ఏంటంటే అందుకు ఈ జన్మ తీసుకుని నన్ను బాధ పెడుతుంది, అలా కూడా జరుగుతుందా అని అడుగుతామండి. రైట్ రైట్. ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు మధ్యలో మీ అమ్మాయి అన్నారు, మీరు అన్నారు, ఇది ఎవరిది అనేది మీకు జరుగుతున్న అనుభవం. లాస్ట్ టైం విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది వచ్చింది. సమాధానం విందామండి, సమాధానం విందాం. ఓకే సార్. అలా ఉంటుంది. అలా కూడా ఉంటుందా? ఉంటుంది, అలా కూడా ఉంటుంది. ఉంటుందనే కదా ఆమెకు జరిగిందంటే ఉంటుంది. ఆమె అనుభవమే చెప్తుంది. రైట్. మళ్ళీ దాన్ని నమ్మకపోతాము అనేది అజ్ఞానం అవుతుంది. ఉంది, ఇదే జరిగింది, ఆ జన్మలో అట్లా పిచ్చివాడిగా ఉన్నాడని అతన్ని నేను కొంచెం చులకనగా చాలా బాధ పెట్టాను, చులకనగా చూశాను, బాధ పెట్టాను, అందుకే ఇప్పుడు ఆ పిల్ల నాతో అలా ప్రవర్తిస్తుంది. వాళ్ళ అమ్మాయికి తనకున్న రిలేషన్షిప్ గురించి అడిగారు. వండర్ఫుల్ సార్. అది ఇప్పుడు తెలుసుకుందామే. తెలుసుకున్న తర్వాత ఓకే దాన్ని అంగీకరిస్తే అది క్లియర్ అవుద్ది. అది మళ్ళా ప్రశ్న వేసుకొని మళ్ళీ అనుమానంతో ఉంటే మళ్ళీ అది అలాగే ఉంటుంది. రైట్. ఇప్పుడు ఏం చేయాలి వారు? దాన్నే ఓకే ఇట్లా ఉంది, రైట్, నాకు ఏదైతే ధ్యానంలో కనిపించిందో అది 100% సత్యం అన్న అంగీకారంలోకి వెళ్ళి దానికి ఆ జన్మలో అలా ప్రవర్తనకి క్షమాపణ చెప్పుకొని క్లియర్ చేసుకోవడం. బస్ ఆ రోజు అప్పుడు క్షమాపణ చెప్పి ప్రస్తుతం ప్రేమతో ఉంటే సరిపోతుంది. అంతే. ఫిజికల్గా ప్రేమతో ఉండాలి, ధ్యానంలో గతంలో చేసినందుకు క్షమాపణ పెట్టుకోవాలి. అంతే. అల్టిమేట్ సార్. విన్నారు కదండి. మళ్ళీ ఇప్పుడు విన్నది మీరు సాధన చేసి మీకు ఏం జరిగిందో చెప్పండి మేడం, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎవరెవరైతే అడుగుతున్నారో ఇక్కడ మీకు పరిష్కారం అంటే మాదైన ఓన్ వేలో చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఏం జరిగిందో పంచితే ఇంకెక్కువ మందికి ఇది జ్ఞానోదయం అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో వండర్ఫుల్ కదా సార్. అంటే ఒక విషయము అంటే ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాల ద్వారా ఏం జరుగుతుంది అనే దానికి నిదర్శనం. లాస్ట్ టైం వారు అడిగారు ఇలా జరుగుతుంది ఎట్లా ఏమిటి అని, మీరు ఒక పాయింట్ చెప్పారు, సాధన చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సీతాయనం పుస్తకం ద్వారా మీరు పుస్తకం కూడా చదవమన్నారు. సాధనే సరిపోదు అంటే పుస్తకం చదువుతూ ధ్యానం చేస్తే ఏమవుతుందో ఈ నాగులు గారు ఇప్పుడు ఎగ్జాంపుల్. కరెక్ట్ సార్, రియలీ వండర్ఫుల్ సార్. అంటే మనం చేసేదానికి అథెంటిక్గా క్లాసికల్ ప్రూఫ్స్ జరుగుతున్నాయని అర్థం. వండర్ఫుల్ సార్. సో ఇప్పుడు ఇటు వద్దాం. ఈ గుణాలు మారకపోవడానికి మీరు అన్నారు ఇందాక ఆత్మస్థితి కాదు మానసిక స్థితి. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉండడం, ఎదుటి వాళ్ళతో మంచి అనిపించుకోవడానికి ఏదైనా మాట్లాడడం, ఉన్నది కాకుండా లేనిది చెప్పడం, ఇవన్నీ కూడా మానసిక స్థితి తప్ప ఆత్మస్థితి కాదు అంటారు. అంతే. ఈ ఆత్మస్థితి కాదన్నప్పుడు ఇక దాని గురించి మాట్లాడుకోవడం వృధానే మన పరంగా. అందుకే పత్రి సార్ ఏమన్నారు అంటే ఎదుటివాడి ప్రవర్తనని బట్టి వాడిని అంచనా వేయొద్దు, వాళ్ళ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అన్న వెనక ఉన్న దాన్ని చూడగలిగితే రైట్, చూడగలిగితే చూడాలి, దాన్ని అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకుంటాం. సరే, ఇప్పుడు అలా జరుగుతున్న వ్యక్తితో ఒక వ్యక్తి అలా ఉన్నాడు, ఇప్పుడు మన ముందుకు వచ్చాడు, ఇక్కడ జరుగుతున్నదంతా ఒకటి పాజిటివ్గా జరుగుతుంది, దీన్ని నెగటివ్గా రెక్టిఫై చేశాడు బయట అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తితో మనం ఎలా ఉండాలి? స్నేహంగానే ఉండాలి, నార్మల్గానే ఉండాలా, స్నేహంగానే ఉండాలా. అంతే. అలా లేదు తను తీసుకుపోయి దాన్ని ఉపేక్ష లేదా, ఉపేక్ష దాన్ని ఏదో నెగిటివ్గా స్ప్రెడ్ చేశాడు అని అతన్ని కొంచెం దూరం పెడదాము,
ఇలా చేసామంటే మన దగ్గర జ్ఞానం లేనట్టే. ఉపేక్ష ఉంది కదా సార్ మనకి. సరే ఉపేక్ష అంటే ఏమనం అలా అంతే, అలా అని వాడిని దూరంగా పెట్టము, అలా దగ్గరికి తీయం. అలా అని అతన్ని ఇది మీరు అన్నది న్యూట్రల్ గా ఉండాలంటారు. అంతకుముందు ఎలా ఉన్నామో అలాగే న్యూట్రల్. అంతే. వండర్ఫుల్ సార్. సో ఇది అల్టిమేట్ పాయింట్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఏముంది, వీడు ఎలా ఉన్నాడు అన్ని పత్రికారికి తెలుసు. మన గురించి అందరి గురించి అన్నీ తెలుసు. ఎవరినన్నా ఆయన దూరం తోసాడా? ఎప్పుడు దూరం చేయలే, అట్లా దగ్గర పెట్టుకోలే. అంతే. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. అంతే. అందరికీ సమానంగానే చూశారు, అందరికీ సమంగానే తను ఇవ్వదలుచుకుంది ఇచ్చారు నాలెడ్జ్ని. రైట్. కానీ బయటికి మాట్లాడే మాటల్ని కరెక్షన్ చేశారు తప్ప ప్రవర్తనను చేష్టల్ని కరెక్షన్ చేయాలి. అంటే వాడి గుణం అది, వాడి మానసిక స్థితులు అది, దానికి తగ్గట్టు అతను కరెక్టే ఉన్నాడు. రైట్. ఓకే సార్, మరో కాలర్తో మాట్లాడి దీన్ని ఈ గుణాల కోసం ఎలా వర్క్ చేయాలో తెలుసుకుందాం మీ ద్వారా. హలో అండి, నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి? నేను సంగారెడ్డి డిస్టిక్ అండి. నా పేరు రాజు అండి, ఫోటోగ్రాఫర్. రాజు గారు అడగండి మీ సందేహం. అయితే సండే రోజు 6 నుంచి 7 మేడము పత్రిక అమ్మాయి మేడము అఖండ ధ్యానము 6 నుంచి 7 వరకు చేశారండి ఓకే మార్నింగ్. మళ్ళీ తర్వాత 11 o'clock నుంచి ఒక 2 hours ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత నా లోపల మొత్తం విపరీతంగా పెయిన్స్, బాడీ పెయిన్స్, ఫీవర్, హెడ్ఏక్ అయితే టూ మచ్ హెడ్ఏక్, అసలు భరించలేదు హెడ్ఏక్. మొత్తం అలానే ఉంది, అసలు ఏందో అర్థం కాలేదు. అది ఇప్పటికి ఇంకా తగ్గలేదు, అట్లనే వస్తుంది. సండే రోజు 1S మెడిటేషన్ నుండి ఇప్పటి వరకు తగ్గలేదా? ఇప్పటి వరకు నిన్న నైట్ చాలా ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. రైట్. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను డిసెంబర్ కర్తాలు వచ్చాను కదా సార్, అక్కడ నుంచి అయితే ఒక 1 month 15 days అట్లా అనుకోండి. ఓకే ఓకే. మరి మీరు రెగ్యులర్ గా ధ్యానం చేస్తున్నారా? చేస్తున్నాను సార్. కొంచెం మధ్యలో అది కొంచెం ఇబ్బంది అయింది. ఆయన కాడికి ఎక్కువసేపు పెంచుతున్నాను సార్, ధ్యానం చేయడం పెంచుతున్నాను. రైట్. మీరు వెజిటేరియన్ గా టర్న్ అయ్యారా? సార్ వెజిటేరియన్ గా మారారా? ఆరు కర్తవ్యం వీరి నుంచి వెజిటేరియన్ అయిపోయినాను సార్. మీతో కూడా మాట్లాడాను, చెప్పేశాను. మొత్తం అసలు ఏం ముట్టడం లేదు. రైట్ అండి, విందాం మనం సార్ ద్వారా విందాం. సార్ ఇది మెడిటేషన్లో జరిగే ప్రాసెస్లు అంటే ఏంటి అంటే మన యొక్క సూక్ష్మ శరీరాలు, ఆ యొక్క ప్రాణమయ శరీరం అనేది హీల్ అవుతున్నప్పుడు ఇలా ఫిజికల్ బాడీలో సింటమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఏమీ దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ధ్యానం చేసుకోండి. ఆ ప్రాసెస్లు కంప్లీట్ అయితే ఏవైతే మనలోంచి బయటికి పోయినాయో ఇంకా అవి పర్మనెంట్గా పోయినట్టే. ఇప్పుడు నిన్నటికి వాళ్ళకి తగ్గిందా అని కూడా చెప్పారు. అంటే రెగ్యులర్గా సాధన అయితే పెంచాలి. ఆ శరీరానికి రెస్ట్ ఇవ్వటం అంతే. రైట్. రెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ సాధన చెయ్యాలి. ఫిజికల్గా రెగ్యులర్గా చేయాలి, మధ్యలో బ్రేక్స్ లేకుండా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విన్నారు కదండి రాజు గారు, బాడీకి రెస్ట్ ఇవ్వండి. ఇలాంటి టైంలో మేబీ రెస్ట్ ఇవ్వట్లేదేమో అడుగుతుంది బాడీ. ఫిజికల్గా రెస్ట్ ఇవ్వండి, స్పిరిచువల్గా రెగ్యులర్గా సాధన చేయండి. ఇంకా మీకు వీలైతే దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి అక్కడ సాధన చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే అండి, నేను పాట్రాయి నుంచి కోమల కుమారిని మాట్లాడుతున్నానండి. కోమల కుమారి గారు అడగండి మీ సందేహం. ఆత్మకి ప్రాణానికి తేడా ఏంటి? అవి ఎక్కడెక్కడ ఉంటాయి శరీరంలో? ఓకే, మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? చేస్తూనే ఉన్నానండి, ట్రై చేస్తూనే ఉన్నానండి. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుండి? 3 ఏళ్ళ నుంచి అండి. 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు. ఓకే, డన్. చేస్తున్నాను, కానీ ఈ మధ్య రీసెంట్ గా ఒక మాట విన్నానండి, సత్సంగంలో ఉంటే కూడా ధ్యానంతో సమానమే అని. ఇంకా అలా అని సాటిస్ఫై అవుతున్నానండి. అంటే ధ్యానం చేయకపోయినా సత్సంగంలో ఉండి మీరు సాటిస్ఫై అవుతున్నారు. రైట్ అండి, విందాం. మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు సార్, విందాం. సత్సంగం అనేది సత్సంగమే, ధ్యానం అనేది ధ్యానమే. స్వాదన అయితే కాదు, అది సత్సంగమే అంతే, సాధన అయితే కాదు. సో అక్కడ సత్సంగంలో కొన్ని మంచి విషయాల్ని తెలుసుకుంటాం.
తెలుసుకున్న వాటిల్ని ఆచరణలోకి తీసుకెళ్ళాలి అంటే ధ్యాన సాధన అనేది చాలా అవసరం. ధ్యాన సాధన అనేది లేకుండా మనకి తెలిసిన వాటిని కూడా ఇది సరైంది కాదు, దీన్ని ఇలా చెయ్యకూడదు అని తెలిసిన వాటిని కూడా మనం ఆచరణలో చేయలేం. రైట్. ఎందువల్ల అంటే దానికి తగిన శక్తి స్థాయిలు లేకపోవటం మూలాన. రైట్. ఎప్పుడైతే మనం రోజు సాధన చేస్తూ ఉంటామో ఆ తెలుసుకున్న దాన్ని సరైన జీవన విధానం గురించి సత్సంగాల్లో తెలుసుకుంటాం, ఎలా ఉండాలో తెలుస్తుంది. కానీ ఆచరించాలంటే సాధన కావాలి. అంతే. ఇప్పుడు వారు ఒకటి అన్నారు, ట్రై చేస్తున్నా 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా అంటే ఏంటి సార్? శ్వాస ఎలా సాధన చేయాలో ఒక్కసారి చెప్పండి సార్ అందరి కోసం. ఆ ట్రై చేయటము అంటే ఆమె ఉద్దేశం ఇంకా నాకు దాని మీద పట్టు రాలేదు అని అర్థం. ప్రయత్నిస్తూ ఉన్నాను, రైట్. ఇంకా నాకు అది అందుకోలేదు అని ఆమె ఉద్దేశం. రైట్. ఓకే. సో ఆ మేడం గారు అడిగింది ఆత్మ ప్రాణం ఈ రెండిటికి తేడాలు ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి శరీరంలో? అవి ఒక చోట ఉండటం అని కాదు, ప్రాణశక్తి అనేది మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, ప్రతి కణంలో ఉంటుంది, ఆ కణంలో ఉన్న ప్రతి అణువులోనూ ఉంటుంది. అలా లేదనుకోండి, ప్రాణశక్తి రెండు ఒకటేనా సార్? అంతే, ప్రాణశక్తి అది. డన్. ప్రాణం అంటే ఏంటి? అది ఒక ఎనర్జీ. ఎస్. నెక్స్ట్ ఆత్మ. సో ఆత్మ యొక్క శక్తే ఈ ప్రాణశక్తి. అది వేరు ఇది వేరు కాదు, ఒకటే, అంతా ఒకటే. ఆత్మ ఉంటే ఆత్మశక్తి ఉంది, అదే ప్రాణశక్తి. అంతే. కాకపోతే ఏంటంటే ఈ ప్రాణశక్తి అనేది జీవశక్తి అంటాం దీన్ని ఇప్పుడు మనం శరీరానికి ఆక్సిజన్ అవసరం, అది శ్వాస ద్వారా బయట నుంచి తీసుకుంటున్నాం. ఎస్. అంటే అది పంచభూతాల్లో ఒకటి. ఓకే. ఆ శ్వాస అనేది బయట నుంచి తీసుకుంటున్నాం, ఆ శ్వాస ద్వారా వచ్చేదాన్ని మనం ఏమంటాము అంటే ప్రాణశక్తి అంటాం. రైట్. శరీరం అసలు ఆ శ్వాసని తీసుకోవటము అనేది చేస్తుంది అంటే అది దేని ద్వారా జరుగుతుంది? ఆత్మశక్తి ద్వారా జరుగుతుంది. రైట్. ఆత్మ అనేది లోపల లేదనుకోండి, తీసుకోవటాలు లేవు, ఇక ఇంకెక్కడ వెళ్ళిపోయిందిగా, వెళ్ళిపోయింది. ఆత్మ ఖాళీ చేసి వెళ్ళిపోయింది శరీరాన్ని వదిలేసి. రైట్. ఇంకా శ్వాస తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. రైట్. అందుకే కదా శ్వాస ఉంటేనే శివం, శ్వాస లేదా శివం. అంతే. వండర్ఫుల్ సార్, సూపర్ ఆన్సర్. విన్నారు కదండి సార్. మేడం గారు సార్ చెప్పినట్టు ధ్యానం రెగ్యులర్గా చేయండి, శ్వాస మీద ధ్యాసతో చేయండి, సంగీతం పత్రిజీ సంగీతం పెట్టుకొని చేయండి, మీ దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి, సజ్జన సాంగత్యం చేయండి, పౌర్ణమి ధ్యానాలు చేయండి. రైట్. అండ్ సత్సంగమే, విషయాలు తెలుసుకుంటాం, అవి ఆచరించాలంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కూడా మీకు అర్థం అవ్వాలంటే సాధన ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి ఇటు గుణాలు మారకపోవడం, వాళ్ళ ప్రకారంగా సరిగ్గానే ఉన్నారు అన్నారు. ఇప్పుడు చూసే వాళ్లకు మనం రియాక్ట్ అవుతూ ఉన్నాం. తన గుణాల ప్రకారంగా సరిగ్గానే ఉన్నారు అనేది తనకు తెలుసో తెలీదో అది మనం పక్కన పెడితే, మనం చూసే వాళ్ళం రియాక్ట్ అవుతూ ఉంటాం కదా సార్. ఇప్పుడు మనం ఈ చూసే వాళ్ళం ఏం నేర్చుకోవాలి? రియాక్ట్ అవ్వకుండా ఉండడమే నేర్చుకోవాలి. నో రియాక్షన్ ప్రాక్టీస్ చేయాలి. అంతే. ఇప్పుడు మనం రియాక్ట్ అవుతున్నాము అంటే వాళ్ళ గుణాల స్థాయికి మనం వెళ్ళిపోయినట్టు, పడిపోయినట్టే. పడిపోయినట్టు ఇంకా మీరు అన్నట్టు. ఇప్పుడు మనం ఏదో చాలా ఉన్నత స్థితిలో ఉన్నాము స్పిరిచువల్గా అనుకున్నప్పుడు నువ్వు దానికి రియాక్ట్ అయ్యావు అంటే ఆ స్థాయికి నువ్వు పడిపోయినట్టే. డన్. సో అందుకే మనం ఎట్లా ఉండాలి అంటే ఓకే అన్న దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉండగలగాలి. రైట్. ఇది వండర్ఫుల్ మనం చేయాల్సింది. అంతే. మరి ఇప్పుడు ఈ గుణాలు ఎందుకు మారవంటారు సార్? గుణాలు మారకపోవడానికి పత్రి సార్ దీని గురించి మనకి ఎన్నోసార్లు ధ్యాన మహా యజ్ఞాల్లో చెప్పారు, యాగాల్లో చెప్పారు, చక్రాల్లో చెప్పారు. మన గుణాలని మనం అర్థం చేసుకొని ఈ గుణాలు వెంటనే అలా ఓవర్ నైట్లో మారిపోయేవి కాదు. సార్ జన్మకు మిల్లీమీటర్ అంటే ఇప్పుడు ఎన్ని జన్మల నుంచి వస్తే ఈ జన్మలో ఇలా ఉన్నాం మనం. అంతే.
సో అసలు ఈ గుణాల్లో ఎందుకు ఇలా ఉన్నాయి నా గుణాలు అంటే మనమే తెచ్చుకున్నాం ఆ గుణాలని. అది ఆ గుణాలని తెచ్చుకుంది మనం, అంతేగాని ఇవి ఎదుటి వాళ్ళ వల్ల కాదు. మనం కాదు. ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఎదుటి వాళ్ళు అలా ఉండడం వల్ల నేను ఇలా ఉన్నా అంటారు. అది ఆత్మజ్ఞానం లేనివాడు అలా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళ పాత్రే లేదు నీ గుణం లేదు, మన గుణాలు మనవి. ఈ గుణాలని కావాలని ఎంచుకొని మనం తెచ్చుకున్నాం. తెచ్చుకుంది ఎందుకు? వాటి ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకొని ఆత్మపరంగా ఎదగటం కోసం. రైట్. ఒక లోభి అనేవాడు ఉన్నాడు. ఆ లోభత్వం అనేది ఆ గుణాన్నితో జీవిస్తే ఎలా ఉంటుంది అన్న అనుభవాన్ని కోసం తెచ్చుకున్నాడు. రైట్. వాడు ఇప్పుడు సడన్గా నువ్వు అట్లా ఉండొద్దు పిసినారితనంగా మారిపోవా అంటే నువ్వెవడి చెబుతానికి అసలు మనకేం హక్కు ఉంది? రైట్. ఓకే, అతను దాన్ని అట్లా తెచ్చుకున్నాడు. మనం ఏం చేయాలి? ఓకే అని సహకరించాలి వాళ్ళకి. సహకరించవచ్చు. మనం కూడా చెప్పొచ్చు కదా, నేను ఇలా ఇవ్వడం వల్ల ఇలా జరిగింది, నేను ఇలా జయించానని మన అనుభవం పంచుకోవచ్చు. అనుభవాన్ని పంచుకోవచ్చు. మన చూస్తూనే ఉంటాడు ఆ పిసినారి అనేవాడు, ఆ లోపతనం ఉన్నవాడు. వాడికి తెలీదా? చూస్తూ ఉంటాడు ఎవరేం చేస్తున్నారు, ఏమి చూస్తూ ఉంటాడు. కానీ వాడి గుణం ఒప్పుకోదు. ఇప్పుడు ఎండలో నడుచుకుంటూ పోతున్నాం, దాహం వేస్తుంది. వాడు మనం ఫ్రెండ్స్, అరే వెళ్ళి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుదాం రా అంటాం. నేను కొన్ను, నాకు అక్కర్లేదు అంటాడు. నాకు ఏ దాహం లేదంటాడు. నోరు ఎండిపోతుంది అనేది వాడే. మళ్ళీ నాకు అక్కర్లేదు, బాటిల్ కొనేటప్పటికి నాకు అక్కర్లేదు, బాగానే ఉన్నాను అంటాడు. అంటే అతని గుణం అది. అది డబ్బు ఖర్చు పెట్టాలంటే అతనికి బుద్ధి కుదరదు. ఎందువల్ల అంటే ఆ గుణం అలా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇతని తత్వం ఇది కదా, ఇతని గుణం ఇది అని అతని మీద కామెంట్స్ చేయకుండా, లేదు నువ్వు తాగితే నేను తాగుతానని ఈ వంతులు ఇట్లాంటివి పెట్టుకొని మనం ఇబ్బంది పడకుండా వెళ్ళి చక్కగా ఒక బాటిల్ మనం ఎలాగో కొనుక్కొని తాగుతాం. సర్లే నువ్వు తాగు పర్లేదులే అని ఇవ్వాలి. వాడు మళ్ళీ ఇంకా ఆలోచిస్తాడు, షేర్ తీసుకుంటే మళ్ళీ నన్ను డబ్బులు అడుగుతాడేమో అని. పర్లేదు నువ్వు తాగు అని చెప్పి ఇచ్చేయాలి. అట్లా. అంతేగాని మనం నేర్చుకున్న వాళ్ళము మనల్ని చూసి నేర్చుకునేటట్టుగా మనం పంచుతూ పక్కన క్యారీ చేసుకుంటే అతనికి తెలుసు ఇట్లా ఇబ్బంది పడకుండా. ఆ ఇబ్బంది పడి 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 చివరికి ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు ఆ రూపాయి ఎన్నో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఇట్లాంటి క్యారెక్టర్లు. మన కోటా శ్రీనివాస్ గారు వీళ్ళు ప్లే చేస్తారు. సో ఆ కామెడియన్స్ అట్లా ప్లే చేసి పిసినారితనంతో పోగు చేసింది ఎవడో గద్దలాగా తన్నుకుపోతాడు. అట్లా తన్నుకుపోవటం కూడా అనుభవం అయితే అప్పుడు రియలైజ్ అవుతాడు, అరే నేను ఇంత పిసినారితనంతో ఇంత పోగు చేసి ఇచ్చేసి ఏం సాధించాను. అట్లా ఎక్కడో అట్ వన్ పాయింట్ దే ట్రిగర్, ఎక్కడో ఒక దగ్గర నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంతే. మనం ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా తన అనుభవంతో తెలుసుకుంటారు. అంతే. ఈ సాంగత్యం వల్ల తొందరగా రియలైజేషన్ వస్తుంది అంటున్నారు. మీరు చెప్పింది అది అర్థమైంది సార్. అంతే. ఇప్పుడు అనుభవంతోనే నేర్చుకుంటారు అందరూ. మనల్ని చూసి మనం ఎన్ని చెప్పినా మళ్ళీ వాళ్ళకి అనుభవం రావాలి. ఆ అనుభవం కోసమే కదా ఆ గుణాన్ని తెచ్చుకున్నారు. ఎస్, ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న ప్రస్తుత గుణాలన్నీ ఒక అనుభవ జ్ఞానం కోసం తెచ్చుకున్నారు. అందుకే ఆ భగవంతుడి దృష్టిలో అన్ని సమమే అంటారు. ఎవడు ఉత్తముడు కాదు, ఎవడు అధముడు కాదు. వాళ్ళ స్టాండర్డ్ లో వాళ్ళ గుణాల ప్రకారంగా, జన్మ ప్రణాళిక ప్రకారంగా సరిగ్గానే ఉన్నారు. అంతే. అందరూ సమానము అంటే అందరూ ఒకలాగా ఉన్నారని కాదు, వాళ్ళ స్థాయిని బట్టి కరెక్ట్గా ఉన్నారని. ఇది చాలా బాగుంది సార్. మనం సమానం అంటే ఏమనుకుంటాం, అందరం ఆత్మలమే, అన్ని ఆత్మలకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది అనుకుంటాను. కాదు, వాళ్ళ స్థాయి ప్రకారంగా రైటే. అంతే. మన స్థాయి ప్రకారంగా మనం రైటే. అంటే ఎవరి ప్రకారంగా వాళ్ళు రైట్. అంతే. వాహ్. ఆ గుణాల్లో ఉన్నవాళ్ళు అలా ప్రవర్తిస్తేనే కరెక్ట్. అది అట్లా కాకుండా వాడు ఏదో ఇంకొంచెం పేరు కోసమో ఏదో యాక్టింగ్ చేశాడు అనుకోండి,
అది నక్క పులి చర్మాన్ని తొడుక్కున్నట్టు ఉంటుంది. రైట్ అది ఎంతవరకు నటిస్తాడు? రైట్ నటించలేడు. ఎస్ సార్. ఇప్పుడు మనం అంతా చేస్తుంది ఏంటి అంటే పక్కనాడి గుణాలను మనకు అన్వయించుకొని నటించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది అస్సలు మిస్టేక్. అక్కడే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. మరో కాలర్ తీసుకొని దీని చాలా అద్భుతమైన పాయింట్ డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. వినపడుతుందండి? వినపడుతుందండి. మీ పేరండి, ఎక్కడి నుంచి? హలో సార్ వినపడుతుంది, మాట్లాడండి. హలో ఏమండి, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అండి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. రైట్, అడగండి మీ సందేహం. ఇప్పుడు మన దుష్కర్మలు గత జన్మల్లో ఏవైతే ఉన్నాయో ఓకే. అవి తెలుసుకోవటానికి మనం నైట్ పడుకున్నప్పుడు ధ్యానం చేసి పడుకొని 11 నిమిషాలు మళ్ళీ మధ్యలో లేచి ఆ దుష్కర్మకు సంబంధించిన ప్రశ్న అడిగి మళ్ళీ 11 నిమిషాలు ధ్యానం చేసి పడుకుంటే మనకు దుష్కర్మ అనేది కళల రూపంలో వచ్చింది అని చెప్పేసి నేను యూట్యూబ్ లో చూశానండి యాక్చువల్. ఓకే. సో దాన్ని చేద్దామన్న ఉద్దేశంతో 11 రోజులు యూట్యూబ్ లో ఎలా చెప్పారో అలానే చేశానన్నమాట. ఓకే. కానీ నాకు ఏ రకమైన దుష్కర్మ కళలో రాలేదండి. ఓకే. మరి ఎందుకు రాలేదో ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా మంది యాక్చువల్ గా యూట్యూబ్ లో వేరే వాళ్ళే చూశాను, చాలా మందికి అలా దుష్కర్మ కనపడింది అని చెప్పేసి చెప్పారు, గత జన్మలో ఉన్న దుష్కర్మ. రైట్. కానీ నాకైతే రాలేదన్నమాట. రైట్. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు సార్? మొన్న కట్టాలి ఈవెంట్ నుంచి అండి. రైట్. మీ ఏజ్ ఎంత సార్? నాది 49 అండి. సరే అండి, విందాం సార్ ద్వారా సమాధానం విందాం సార్. ఓకే అండి. సరే, ఇలాంటివి చాలా ఉన్నాయి టెక్నిక్స్. అయితే ప్రతి ఒక్కరికి అది సాధ్యం అవ్వాలి అన్న రూల్ ఏం లేదు. ఎవరు ఎనర్జీస్ దానికి సూటబుల్గా ఉన్నాయో వాళ్ళకి అది కనబడే అవకాశం ఉంటుంది. అలా అని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఒక ప్రయత్నం చేసాము, రైట్, అది మనకి వర్కౌట్ అవ్వలేదు, ఓకే. ఎందుకు కనబడ్డదో కనబడ్డది, ఎందుకు కనబడలేదో కూడా కనబడలేదు. ప్రతిదానికి రీజన్ ఉంటుంది కదా ఆధ్యాత్మికతలో. అంతే, సేమ్ సింపుల్ రీజన్ ఎనర్జీస్. ఆర్ అలా కాకుండా ఇంకో రూపంలో ప్రయత్నిస్తే కనబడవచ్చు, ఇంకో టెక్నిక్ని అడాప్ట్ చేసుకుంటే. అసలు ఈ కనబడాలి అన్న అవసరం లేకుండానే అవగాహన ద్వారా కూడా తెలుసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మన గత జన్మ కర్మలు అన్నీ కూడా ఏ విధంగా మనకి ఎదురవుతున్నాయి అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా, మన దినచర్యలో మనం ఎదుర్కొనే వ్యవహారాల ద్వారా. ఇప్పుడు ఒక అతను వ్యాపారం చేస్తాడు, అతను ఎంతో లాభాలని పొందాడు, అవునా? ఇప్పుడు అంబానీ, ఒక మన రామోజీరావు గారు ఒక చిన్న స్థితి నుండి ఆ స్థితిలోకి ఎదిగారు వ్యాపారాల్లో. మరి వాళ్ళకి సాధ్యమైంది, ఇంకొకరికి సాధ్యం అవ్వట్లేదు. మనం ప్రయత్నిస్తే మరి అసలు ఏది మొదలు పెట్టినా నష్టాలే వస్తున్నాయి. ఎందువల్ల? అదే మరి నీ కర్మ. అది అంటే మనం చేసే ఆ చేతల్లో కూడా మనకు తెలిసిపోద్ది మనం ఎలా ఉన్నాము ఏంటి అని, మన స్థితులు ఏంటి, మన కర్మ బ్యాలెన్స్లు ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు. రైట్. వ్యాపారాలు చేస్తుంటే నష్టాలు వస్తున్నాయి అని పదే పదే వ్యాపారాలు, ఆ వ్యాపారాన్ని వదిలేస్తాం, ఇంకోటి పట్టుకుంటాం, మేబీ ఇంకోటి సక్సెస్ అవుతుందేమో. అసలు నీ అట్లా చేస్తున్నా కానీ, ప్రయత్నం చేస్తున్నా కానీ సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి. అరే ఇది మనకి కాదురా భయ్, లాస్ట్కి తెలుస్తుంది. అది తెలుసుకొని శుభ్రంగా ఉద్యోగం చేసుకొని ప్రశాంతంగా ఉంటే సరిపోద్ది. రైట్. ఇది అవగాహనతో కూడా తెలిసిపోయింది. అంతే, నా కర్మలు అలా ఉన్నాయి, గత జన్మ కర్మలు. రైట్. సో కాబట్టి ఇవన్నీ వదిలేసి చక్కగా ఒక ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా జీవించడం అనేది ప్రయత్నం చేస్తే ప్రశాంతమైన జీవితం దొరుకుద్ది. రైట్. ఇప్పుడు వీరికి 11 డేస్లో మిగతా వాళ్ళకి జరిగింది, వీరికి జరగల. ఇప్పుడు వీరు ఏం చేయాలా? కంటిన్యూ చేయాలా కావాలనుకుంటే? అక్కర్లేదు సార్. ఒకటే, వారి యొక్క దైనందిక జీవితాన్ని గమనిస్తే ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి అన్న దాని మీద దృష్టిని పెడితే దాన్ని బట్టి మన కర్మలు ఎలా ఉన్నాయో తెలిసిపోతాయి.
రైట్, వారికి వారు గమనించుకుంటూ రెగ్యులర్ సాధన అయితే చేసుకుంటే బెటర్ కదా. అంతే, ధ్యానం రెగ్యులర్గా చెయ్యాలి. రైట్, అప్పుడే మనలో ఆ సూక్ష్మ దృష్టి అనేది డెవలప్ అవుతుంది. ఈవెన్ మన పరిసరాలని మన పనులను కూడా గమనించే స్థాయికి మనం ఎదుగుతాం. అంతే. వండర్ఫుల్ సార్, విన్నారు కదండి శ్రీనివాస్ గారు. సో ఆ విధంగా వారికి సూట్ అయింది, మీకు కాలేదు అనుకోవడానికి ఏం లేదండి. ఇందాక సార్ చెప్పిన ఎగ్జాంపుల్ అల్టిమేట్. సో రెగ్యులర్ ధ్యాన సాధన చేస్తూ ఉండండి. మీ చుట్టుపక్కల మీ ఆలోచనలు, మీ పనులు గమనించండి, మీకే అర్థమవుతుంది అని అవగాహనతో కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కనపడాలి అని పెట్టుకున్నప్పుడు కొంతమంది కనబడవచ్చు, కనబడకపోవచ్చు, సూట్ అవ్వచ్చు, సూట్ కాకపోవచ్చు. ఓకే అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సార్, సో చివరిగా ఇంకేం చెప్పుకుందాం సార్ దీని గురించి? మీరు ఇందాక గుణాల గురించి మాట్లాడారు కదా, మన గుణాలను అవగాహన. ఒక కాలర్ ఉన్నారు సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి, కొంచెం మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి మేడం, చిన్నగా వస్తుంది వాల్యూమ్. పేరండి? నా పేరు నాగేశ్వరమ్మ అండి. నాగేశ్వరమ్మ గారు, అడగండి. నేను ధ్యానం చేస్తాను, తెల్లారుజాము నుంచి రోజుకి చేస్తాను, 3 సంవత్సరాలు. మీ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి మేడం. దగ్గరే ఉందండి. వినబడట్లా, చిన్నగా వస్తుంది. హలో, చెప్పండి. చెప్తుందండి. నేను 20 రోజుల నుంచి గంట స్నానం చేస్తున్నానండి. ఓకే. 5 కాడి నుంచి 6 దాకా చేస్తున్నానండి. చేస్తున్నాను, ఎప్పుడు నేను ధ్యానం చేస్తానే ఉంటానండి. ఓకే, మీ ప్రశ్న ఏంటి? హలో, రైట్, ఏదో చెప్పాలనుకున్నారు సార్. సార్ ఇట్స్ ఓకే, ఏదో ధ్యానం చేస్తున్నా ఏదో అడగాలనుకున్నారు, కట్ అయింది. రైట్ సార్. సో మన గుణాలని ఆపాదించి మనలాగా లేరనుకోనో లేదా వాళ్ళు సరిగా లేరనుకోనో అంటున్నాము అంటారు కదా. సో దాన్ని ఇప్పుడు మనల్ని కరెక్ట్ వేలో అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ గుణాలను అర్థం చేసుకుంటూ మనం ఉన్నతంగా ఎదగడం ఎలా ఆధ్యాత్మికంగా? అంగీకార తత్వం సార్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అంగీకారం. అంతే, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయడం అనేది మనం చేయాలి. అట్లాగే మనం ఎలా ఉన్నామో మనల్ని మనలాగా కూడా అంగీకరించాలి. ముందు ఇది చేస్తే అది చేయగలుగుతాం. ఫస్ట్ ఇంపార్టెంట్, తనను తనలాగా అంగీకరించాలి, ఎదుటి వాళ్ళను వాళ్ళలాగా అంగీకరించాలి. అంతే. ఇప్పుడు ఇక్కడ తనను తాను అంగీకరించుకోకపోవడం వల్లనే ఎదుటి వాళ్ళని అంగీకరించడం అనేది అడ్డుపడుతుంది. అంతే. సో తన తత్వం ఎలా ఉంది, మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జరిగేది అదే. ఆ దృష్టి అనేది బాహ్యం నుంచి మన వైపుకి మరలుద్ది. రైట్. అంతకుముందు అందరి గురించి మనం మాట్లాడాం. రైట్. వాళ్ళు అట్లున్నారు, ఇట్లున్నారు, అది ఇది అని. ఎప్పుడైతే రోజు ధ్యానం చేస్తూ ఉంటామో ఆ దృష్టి మన వైపు మరలిందో, ఓ నేను ఇలా ఉన్నానా, అంతకుముందు ఆ గమనిక లేదు నేను ఎలా ఉన్నాను అనేది. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నా అనుకునే వాళ్ళం. కాదు కాదు, అసలు నేనే ఇలా ఉన్నాను. వాళ్ళు కాదు, కారణం నేనే ఇలా ఉన్నాను, నా తత్వం ఇలా ఉంది, నా గుణాలు ఇలా ఉన్నాయి, నా నిజ స్వభావాలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ అర్థమవుతాయి మనకి. అర్థమైనప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాం. అర్థమైనా కూడా నేను కాదు ఇది అసలు అంటూ ఉంటాం. ఓకే, కానీ ఆ లోపల ఉంది నువ్వే, ఇదే అదంతా. ఓకే. సో స్లోగా చేయంగా వాటిని మనం వదిలిచ్చేసుకోవాలి, వాటిని ఎంచి మార్చేసుకోవాలి అని ఏవో ప్రయత్నాలు చేస్తుంటాం. అవి అంత త్వరగా మారేవి కావు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటి పట్ల అవగాహన పెంచుకోవాలి. ఓకే, నేను ఇది నిజంగా ఇది నేను అంగీకరించాలి. ఇలా ఎందుకు వచ్చాను నేను ఈ భూమి మీదకి? రైట్. ఓహో, అది అసలు ఇప్పుడు నా తత్వం ఇది, నా గుణాలు ఇవి, నా స్వభావాలు ఇవి, వీటితో నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను? రైట్. ఇది అవగాహన చేసుకోవాలి ఇప్పుడు. అంతే. అట్లా మనం ఆ దృష్టికోణాన్ని మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు మన చుట్టూ జరుగుతున్న ఆ వ్యవహారాలు, అసలు ఆ డ్రామా అంతా క్లియర్గా అర్థమైపోద్ది. వాళ్ళు ఎందుకు నాతో ఎలా ప్రవర్తిస్తున్నారు, నేనెందుకు వీళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాను, అసలు నేను ఏ పని మొదలు పెట్టినా ఇలా ఎందుకు అవుతుంది, అన్నీ తెలిసిపోతుంది, అన్నీ అర్థమవుతాయి. వాళ్ళకి ఎందుకు అలా
వాళ్ళు చేస్తే ఎందుకు రిజల్ట్ వస్తుంది, నేను చేస్తే ఎందుకు రావట్లేదు అని ఇందాక ఇవాళ అడిగిన అన్ని ప్రశ్నలకు ఇక్కడే సమాధానం ఉంది. అంతే. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో మనం చేయాల్సింది ఏంటి అంటే అది ఆటోమేటిక్గా ఇయర్స్ టుగెదర్ మెడిటేషన్ చేస్తూ వెళ్తే జ్ఞానం అంటే ఇదే మనకు వచ్చేది. అది ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చి పడదు, ఇక మనకే అర్థమైతే చివరికి అర్థమైపోద్ది. అర్థమయ్యి ఇవన్నీ ఇంత సడన్ గా మారిపోయాయి కావు. పత్రి గారు చెప్పిన ఆ యొక్క ప్రబోధాలు వచ్చి అర్థమవుద్ది. ఇదంతా స్లోగా జరిగే ప్రక్రియ. అయితే ఈ జన్మలో ఇలా వీటిని తీసుకొని వచ్చాను, ఎందుకు తీసుకొచ్చుకున్నాను, ఇప్పుడు దాని మీద అవగాహన పెరుగుతుంది. సార్ ఒక కాలర్తో మాట్లాడి ఎందుకు తెచ్చాను ఎలా తెలుసుకోవాలో చివరిగా క్లోజ్ చేద్దాం మనం. హలో అండి, నమస్కారం. హలో నమస్కారం సార్, నేను భగవాన్ రెడ్డి సార్. పేరు భగవాన్ రెడ్డి, పొద్దుటూరు నుంచి అన్నవరం విలేజ్. కొద్దిగా మీ ఫోన్ దగ్గర పెట్టుకోరా సార్, చిన్నగా వస్తుంది సౌండ్. సిగ్నల్ సరిలేదు సార్ ఇక్కడ. ఇట్స్ ఓకే, ఇప్పుడు వినపడుతుందండి, చెప్పండి. సార్ భగవాన్ రెడ్డి సార్. వినపడ్డారు సార్. భగవాన్ రెడ్డి గారు అడగండి మీ సందేహం. సార్ ఇంట్లో నుంచి ధ్యానం చేస్తున్నాను తెల్లవారు 4 వరకు. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఇట్లా చేయబట్టి 4 నెలలు సార్. రైట్, ఓకే. నేనంటే 3 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను సార్ ధ్యానం. ఓకే. అదే ఇట్లా చేస్తుంటే కళ్ళు మూసుకొని చేసేయాలనే టైం అయిపోతుంది. అయితే డీప్ గా ధ్యానంలోకి వెళ్ళిపోతానా లేకపోతే నిద్రలోకి జరుపుతానా అని అడుగుదాం లేదు సార్. ధ్యానంలోకి వెళ్ళిపోతున్నానా నిద్రలోకి వెళ్ళిపోతున్నానా మీకు తెలియట్లేదు, అంతే కదా? అదేలేదు సార్. సరే, అయితే విందాం మనం సమాధానం. డీప్గా వెళ్ళిపోతూ ఉంటే నిద్రలోకి పోతున్నామా ధ్యానంలో ఉన్నామా తెలుసుకోవడం ఎలా? డీప్ మెడిటేటివ్ స్టేట్లో కూడా అవేర్నెస్ అనేది ఉంటుంది. రైట్. నిద్రలోకి పోతే అవేర్నెస్ ఉండదు, ఇదే చిహ్నం. అంతే. మీరు ఎంత గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, మీ పక్కన ఒక పెద్ద శబ్దం వచ్చినా మీకు తెలియదు. కానీ ఎంత ధ్యాన స్థితిలో ఎంత డీప్ స్టేట్లో ఉన్నా కానీ బయటవే వదిలేసినా కానీ మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు మ్యూజిక్ ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ కూడా వినపడుతూ ఉంటుంది డీప్లో ఉన్న. కొంతమంది అసలు అది కూడా వినపడదు, వినని స్థితిలోకి కూడా వెళ్ళిపోవచ్చు, అంత డీప్లోకి వెళ్ళొచ్చు. అయితే ఆ లోపల ఏం జరుగుతుంది అంటే బాహ్య ప్రపంచాన్ని వదిలేసి అంతర్ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు రైట్ అక్కడ జరిగే వాటన్నిటిని గమనిస్తూ ఉంటారు. అది అసలు అవేర్నెస్ అనేది పోయింది అంటే నిద్రలో ఉన్నారు అంతే. విన్నారు కదండి, ఏమి వినబడకపోతే ఎరుక లేకపోతే నిద్రలో ఉన్నట్టు, ఎరుక ఉంటే మీరు ధ్యానంలోనే ఉన్నట్టు. కొంతమంది ఎరుకతో ఉంటూ కూడా గుర్రు శబ్దం వస్తూ ఉంటుంది సార్. ఎరుక ఉన్నప్పుడు గుర్రు వచ్చినా నిద్ర కాదు, అది ఎరుకలో సౌండ్స్ అనేది అది నిద్రలోకి వెళ్ళకపోవచ్చు. వాళ్ళకి ఏదన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండి అట్లా సౌండ్ కూడా రావచ్చు. అల్టిమేట్ సమాధానం చెప్పారు సార్. అంతే. సో చివరగా ఆ గుణాల గురించి చెప్పారు. మనల్ని అంగీకరించుకోవాలి, ఎదుటి వాళ్ళని అంగీకరించి నేను ఎందుకు ఇలా వచ్చానని తెలుసుకొని రెగ్యులర్ ధ్యాన సాధన ఒక్కటే కదా మార్గం. వాటితో మన గుణాలతో మనం ఇబ్బంది పడకుండా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జీవిస్తూ ఉండాలి. మన గుణాలతో అంగీకరిస్తూ ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా జీవిస్తే ఇంకా ఉన్నతంగా ఎదుగుతాం. మనం ఇబ్బంది పడకూడదు, అది ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన గుణాలను మనం అర్థం చేసుకున్నాం, రైట్, అర్థం చేసుకొని మనం ఇబ్బంది పడకుండా ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా జీవించాలి. అది ఇందాక చెప్పుకున్నాం చూడండి ఎగ్జాంపుల్. రైట్. ఇప్పుడు మారుద్దాం, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాం ఇందాక. ఇప్పుడు అతని కూతురో భార్యో కలిసి వెళ్తున్నారు. ఆ లోవి మిషనరీ అతను వాళ్ళ భార్య ఇద్దరు కలిసి వెళ్తున్నారు అనుకోండి. ఓకే. ఆమె దాహం అవుతుంది, కాస్త ఏమన్నా మంచినీళ్ళు ఒక బాటిల్ కొనిపెట్టు అంటే ఇతను ఏమంటాడు? నో అంటాడు ముందు. కాకపోతే అతను తన గుణం గురించి తెలుసుకొని, ఓ నేను ఇట్లా ఉన్నాను, దీంతో నేను ఇబ్బంది పడకూడదు, అతనికి దాహం అవుతుంది, అతను ఇబ్బంది పడద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టదు, అంతే. సరే, ఆయన గుణానికి అతీతంగా కొని ఇచ్చేస్తాడు. అది అట్లా ప్రయత్నం చేస్తూ ఉండాలి, అప్పుడు ఎదుగుదల అనేది వస్తుంది. వండర్ఫుల్ సార్, వేగంగా వచ్చింది. ఈ అల్టిమేట్ క్లోజింగ్ కోసం ఇంతసేపు ఆగాం, చాలా అద్భుతమైన క్లోజింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు చెప్పినవి విని ఆచరించి మరిన్ని మీరు అనుభవాలు పంచుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.